ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, అట్లాగే బహుజనులందరూ కూడా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల జలపతి రెడ్డి, ఈయన ఊసరవెల్లిలాగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరుతాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరి ఆయన ఆధిపత్యం కోసము బలహీన వర్గాలను ఎంచుకొని బలహీన వర్గాల మధ్య, బలహీన కులాల మధ్య, ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య మరి వైరాన్ని పెంచుతూ, పుట్టడలు పెంచుతూ అగ్గి రాజేసి, నిప్పి పెట్టి అగ్గి రాజేసి, కిరోసిన్ పోసి అగ్గి రాజేసి ఈయన చల్లగా మంచిగా చలికాలంగా మనము తాగినట్టుగా ఆయన మంట కాగుతూ ఉంటాడు. ఆ పద్ధతిలో మల్లాపూర్ మండల ప్రాంతంలో మరి దాదాపుగా 10 సంవత్సరాలుగా మరి ఎల్లాల జలపతి రెడ్డి గారు అనేక అకృత్యాలు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఇక్కడ ఏదైతే అధికారులు మొన్న గ్రామసభ పెట్టిందో ఆ గ్రామ సభలో మరి ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, యువకులు కానీ మా సమస్యల పరిష్కారం చేయండి, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, మీరైతే 6 హామీలు ఇచ్చిండ్రో రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇవన్నిటిగా నెరవేర్చండి, అట్లాగే మరి కళ్యాణ లక్ష్మి కానీ అన్ని కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ ఏవైతే గత ప్రభుత్వం ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించండి, అదనంగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి ఈ గ్రామానికి సంబంధించినటువంటి, ఈ మండలానికి సంబంధించినటువంటి యువకులు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. ఇలా బీసీ జనసభగా మేము ఒకటే డిమాండ్ చేస్తాము. అట్లాగే గౌడ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, మునుర్కాపు సంఘం కానీ, దళిత సంఘాలు కానీ అన్ని సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రాజకీయ పరంగా ఎటువంటి వైరుధ్యాలు ఉన్నా మీరు కొట్లాడుకోండి, మీరు రాజకీయంగా తేల్చుకోండి. రాజకీయంగా తేల్చుకోకుండా ఇలా మీరు రాజకీయ కక్షలు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే యాక్ట్ని ఇలా నిజంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు అంటరాని వాళ్ళకి ఒక హక్కు, ఒక రక్షణ కోసము ఇలా వారు అట్రాసిటీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఐపీసీలో అట్రాసిటీ యాక్ట్ అనేది దళితులకు ఒక రక్షణగా ఉన్నది. కానీ ఇలా రాజకీయ కుట్రతోటి ఇలా అట్లాంటి యొక్క పవిత్రమైనటువంటి కేసుని అందరూ కూడా మెజిస్ట్రేట్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా నాయకులు, సిఐ గారు ఉన్నారు, అందరూ అధికారులు, ఎంపీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ మొత్తం అధికార యంత్రాంగం అంతా ఉంది. అధికార యంత్రాంగానికి తెలియదా? ఎస్ఐ గారికి తెలియదా? సిఐ గారికి తెలియదా? జరిగిన విషయం ఏంటి? వీళ్ళు అట్రాసిటీ కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసింది అంటే అంత కళ్ళు మూసుకొని అధికార పార్టీకి నాయకులు ఏం చెప్తే అది మీరు కేసులు పెడతారు ఇలా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎంత దుర్మార్గంగా మీ కళ్ళ ముందరనే గ్రామసభ జరిగింది, మీ కళ్ళ ముందరనే రాజకీయమైనటువంటి రెండు వర్గాలు మాట్లాడుకున్నాయి, ప్రశ్నించుకున్నాయి. దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. మీరు రాజకీయంగా ఎదుర్కోకుండా ఇవాళ బలహీన వర్గాలకు వాళ్ళని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఇద్దరు లింగస్వామి గౌడ్ గారు కానీ, ముద్దం శరత్ గౌడ్ గారు కానీ, అట్లాగే బైరి రవి యాదవ్ గారు కానీ, బైరి రాకేష్ యాదవ్ మీద ఇలా బీసీలను ఎంచుకొని, అంటే యువకులు ఏవైతే బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడి, అనేక కష్టాలు పడి ఇలా రాజకీయంగా ముందుకు వస్తుంటే బీసీలను అనగదొక్కాలనే ఒక ఉద్దేశంతో ఇలా జలపతి రెడ్డి గారు కక్షపూరితంగా ఇలా పోలీసులకు, పోలీస్ యంత్రాంగానికి చెప్తే ఇలా కేసులు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇదే కాదు, అంతకుముందు కూడా తోట్ల మహేందర్ గారిని, హరీష్ గారిని, మల్లేష్ గారిని, అఖిల్ గారిని, అంజయ్ గారిని, శ్రీనివాస్ గారి మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఏం కొనసాగుతున్నది? ఈ మల్లాపూర్ మండల కేంద్రంలో మరి మెట్పల్లి నియోజకవర్గంలో, కోట్ల నియోజకవర్గంలో ఒక సపరేటు మీరు ఒక రాజ్యాంగం రాసుకున్నారా? ఒక సపరేట్ చట్టాన్ని చేసుకున్నారా? ఈ మల్లాపూర్లో ఎల్లాల జలపతి రెడ్డి అనే చట్టం ఉందా? అంబేద్కర్ రాజ్యాంగం లేదా? జలపతి రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ? కాబట్టి మేము చెప్తా ఉన్నాము, తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. ఇమీడియట్గా ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిరో దాన్ని ఇమీడియట్గా అధికార యంత్రాంగము మీ అందరి మీద కలవడం జరిగింది. ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, మీరే సాక్షులు. కాబట్టి ఇమీడియట్గా ఆ కేసును ఎత్తివేయాలని చెప్పేసి, నిరపరాధమైనటువంటి వీళ్ళ మీద ఆ కేసులు ఎత్తేయాలని, ఒకవేళ కనుక వాళ్ళ మీద అట్లా కేసులు పెట్టి వాళ్ళని కనుక జైలుకు తీసుకుపోతే మేము చెప్తా ఉన్నాము, బీసీ జనసభగా చెప్తా ఉన్నాము, ఇలా ఈ మల్లాపూర్ కానీ ఇలా కోట్ల నియోజకవర్గం కానీ యుద్ధ క్షేత్రం అయితే చెప్తా ఉన్నాము. బలహీన వర్గాలు మొత్తం కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో
కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇమీడియట్గా జలపతి రెడ్డిని చెప్తా ఉన్నాం, ఏం కండ కావరావు నీకు, బలహీన వర్గాలంటే అంత చిన్న చూపా నీకు, బిడ్డ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం, నీకు జాగ్రత్త తోలు తీస్తామని చెప్తా ఉన్నాం. నీకు ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉందని చెప్పేసి అధికారం ఎవరికి శాస్త్రం, అధికారం ఎవరికి శాస్త్రం? ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారమే అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉన్నది. అట్లా కాకుండా అధికారం ఉందని చెప్పేసి రైతుల మీద, పేదల మీద, బలహీన వర్గాల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద మేము కేసులు పెడతాం, జైలుకు తీసుకుపోతాం, జైలు పట్టిస్తామంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తాను. ఇప్పటికైనా మేము డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా మా పిల్లల మీద అయితే మీరు కేసులు పెట్టిండ్రో వాటిని మరి బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి, వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే ఈ మల్లాపూర్ కానీ ఈ కోర్టుల నియోజకవర్గము యుద్ధం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి హెచ్చరిస్తాను. జరగబోయే పరిణామాలకి శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగితే ఇలా మేము శాంతియుతంగా మా వాళ్ళు అంటున్నారు, మనం ధర్నా చేద్దామంటే కూడా మన వాళ్ళు ఎంత శాంతియుతంగా లేదన్నా ఇంకా చూద్దామని అవకాశం ఇద్దాం. నేను అన్నాను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోదామా, అక్కడ పోయి ధర్నా చేద్దామని చెప్పేసి అంటే మా వాళ్ళందరూ కూడా వారించిన పరిస్థితి. లేదన్నా మనం శాంతియుతంగా చేద్దాం, వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి మేము కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నాం. ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయము. ఇలా కేవలం కొద్దిమంది ముఖ్యులు మాత్రం వచ్చినాము. అట్లా కాకుండా మీరు మళ్ళీ అరెస్ట్ చేసి మా పిల్లల్ని జైలు పంపిస్తే మాత్రము ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకి పోలీస్ యంత్రాంగము ముఖ్యంగా జలపతి రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తాము.